శ్రీ పరమాత్మనే నమః. యథార్థ గీత శ్రీమద్భగవద్గీత 15వ అధ్యాయం. మహాపురుషులు సంసారాన్ని విభిన్న దృష్టాంతాలతో అర్థం చేయించడం కోసమని ప్రయత్నాలు చేశారు. కొందరు దీనిని భావాటవి అంటే, ఇంకొందరు సంసార సాగరం అన్నారు. దశల తేడాల వలన దీనినే భవనది అని, భవకూపం అని కూడా అన్నారు. అప్పుడప్పుడు దీనిని గోపాదంతో పోల్చారు. అంటే ఇంద్రియాల ఘన పరిమాణమంతే ఈ సంసారం అని అర్థం. చివర్లో ఎలాంటి అవస్థ కూడా వచ్చిందంటే, నామలేత్ భవసింధు సుఖాయి, నామం ఉచ్చరించగానే భవసింధు కూడా ఎండిపోయింది. అంటే సంసారంలో అలాంటి సముద్రం ఉందా? యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు కూడా సంసారాన్ని సముద్రంతోటి, వృక్షంతోటి పోల్చాడు. 12వ అధ్యాయంలో అతనన్నాడు, నా భక్తులైన వారిని సంసార సముద్రం నుంచి శీఘ్రంగానే ఉద్ధరించేవాడినవుతాను. ప్రస్తుత అధ్యాయంలో యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, సంసారం ఒక వృక్షం, దీనిని నరుకుతూనే యోగులు ఆ పరమపదాన్ని వెతుకుతారు అని. అదెలాగో చూద్దాం. శ్రీ భగవాను వాచ. ఊర్ధ్వమూలమధః శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. అర్జున, ఊర్ధ్వమూలం పైవైపున పరమాత్ముడే దీని మూలం. అధశాఖం, క్రింద ప్రకృతే దీని శాఖలు. అలాంటి సంసారమనే రావి వృక్షాన్ని అవినాశి అంటారు. వృక్షం అశ్వః అంటే రేపటి వరకు కూడా ఉండనిది, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు నరికివేయబడేది, కాని అవినశ్వరము. శ్రీకృష్ణుడు చెప్పినట్లు అవినశ్వరమైనవి రెండున్నాయి. ఒకటి సంసారమనే వృక్షం, అవినశ్వరం. రెండవది దానికంటే అతీతమైనది పరమ అవినశ్వరం. వేదాలు ఈ అవినశ్వర సంసార వృక్షం యొక్క ఆకులు అనబడ్డాయి. ఎవరైతే ఈ సంసారమనడి వృక్షాన్ని విదితం చేసుకుంటాడో అతను వేదాల జ్ఞాత. ఈ సంసార వృక్షాన్ని తెలుసుకున్నవాడే వేదాలను తెలుసుకున్నవాడు. కాని గ్రంథాలను చదివి వేదాలను అర్థం చేసుకోలేము. పుస్తకాలను చదివితే అటు వెళ్లాలనే ప్రేరణ మాత్రం కలుగుతుంది. ఆకులకు బదులుగా వేదాల అవసరం ఏమిటి? వాస్తవానికి పురుషుడు తిరుగుతూ తిరుగుతూ చివరి రెమ్మను, అంటే చివరి జన్మ ఎత్తినప్పటి నుంచే వేదమంత్రాలు ప్రేరణ ఇస్తాయి. అక్కడి నుంచి వాటి ఉపయోగం. అక్కడి నుంచే తిరగడం, అంటే జనన మరణాలు సమాప్తమైపోతాయి. అతను స్వరూపం వైపు ఉన్ముఖుడైపోతాడు. మరియు